హాయ్ అండి. ఈరోజు టిఫిన్తో స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే. ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు పిల్లలకు సెలవులు అనమాట. విద్యా సంస్థలు బంద్ అని సెలవు ఇచ్చారు. కోమలికి నందినికి ఇద్దరికి ఇచ్చారనమాట. ఈసారి నందినికి కూడా సెలవు ఇచ్చారు, 10th క్లాస్ అయినా. ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు. మా వారు కూడా ఈరోజు నైట్ షిఫ్ట్ అనమాట. నైట్ వెళ్తారు. ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. వాళ్ళైతే ఇంకా లేవలేదు. ఇప్పుడే మా కోమలి వేసిందనమాట. ఇప్పటికి టైం అయితే 7:30 అయిందనమాట టైం ఇప్పుడు. నేను ఉదయాన్నే నాకు ఇంక మెలకు వచ్చిందిలేండి. కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నా కూడా నాకు ఇంక అలవాటు అయిపోయింది కదా రోజు లేసి అట్లాగే. కాకపోతే 6కి లేసాను. 6కి లేవక ఎన్ని రోజులు అయింది. నేనైతే ఎప్పుడు 5కి 4కి, మా వారు ఏ షిఫ్ట్ అయితే 4కి లేస్తాను అనమాట ఉదయాన్నే వెళ్తే. మా వారు బి షిఫ్ట్ మధ్యాహ్నం వెళ్తే 5 గంటలకు లేస్తాను అనమాట. మా కోమలికి 7 గంటలకు వెళ్ళాలి కాబట్టి నాకు తప్పదనమాట. ఈరోజైతే ఇంకెవరో వెళ్ళే పని లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా 6 గంటలకు లేచి 6 గంటలకు లేస్తే నాకేందో 10 గంటలకు లేచినట్టు అనిపించింది ఫీలింగ్ అయితే. నిద్ర సరిపోయిందనమాట. 6 గంటలకు లేచి ఎంతసేపు పడుకున్నా అట్లా అనిపించింది అనమాట. తర్వాత ఇడ్లీ, ఇంకా నేనైతే చట్నీ చేసేసాను. బీట్రూట్ ఫ్రై కూడా చేశాను. ఈరోజు గురువారం కాబట్టి ఇంకా మా వారు నాన్ వెజ్ తినరు. మామూలుగా అయితే నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళమే, అందరూ ఇంట్లో ఉన్నాం కాబట్టి. అందరూ ఇంట్లో ఉంటే నాన్ వెజ్ తినే రోజు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాం. శనివారం, సోమవారం, గురువారం తప్పితే ఇంకెప్పుడైనా తెచ్చుకుంటాం అనమాట అందరూ ఇంట్లో ఉంటే. ఈరోజైతే నాన్ వెజ్ లేదు కాబట్టి ఇంక బీట్రూట్ ఫ్రై అయితే చేశాను. నిన్న చేసిన పప్పుచారు ఉన్నాయి, అవి ఇంక సరిపోతుందని ఇంకేం కర్రీ చేయలేదనమాట. బీట్రూట్ ఫ్రై ఒకటి చేశాను. అంటే ఇవి పిల్లలు లేస్తరకలే చేసేసాను. ముందు చేసిన తర్వాత వంటలు చేసి 2 చేసి కసు ఊడ్చి బండలు తుడిచి స్నానం చేసి పూజ చేసాను అనమాట. చేసిన తర్వాత ఈ లోపల కోమలి లేచింది. లేస్తే ఇంకా ఇడ్లీ చేస్తుంటే వీడియో తీసిందనమాట. ఇడ్లీ అప్పుడే పెడుతున్నాను, అంటే చేయలేదు ఇంకా, అట్లా పెట్టి ఉంచుతున్నాను అనమాట. అందరూ బ్రష్లు చేసినాక ఇంకా చేస్తాను అనమాట. పాయసం కూడా బయట పెట్టాను తీసి. పాయసం రాత్రి చేశాను కదా, పాయసం అయితే కొంచెం ఉంది, అది కూడా బయట పెట్టేశాను తింటారని. గట్టిగా అయిపోయింది, దాంట్లో పాలు పోసుకొని తినాలన్నమాట. తర్వాత ఇడ్లీ అయిపోయింది చేయటం అయితే. ఇంకా అందరూ బ్రష్లు అయిపోయినాయి. ఇంకా స్నానాలు అయిపోలేదులేండి కోమలి వాళ్ళే. నేను మా వారే చేసాము స్నానం. పిల్లలైతే ఇంకా చేయలేదు. అప్పుడే లేచి బ్రష్ చేశారనమాట. ఇంకా చేయగానే నేను ఇడ్లీ పెట్టేసి తినేస్తున్నాను అనమాట. ఇడ్లీ చేశాను ఈరోజు. ఇడ్లీ ఎందుకంటే మా వారికి ఇంకా జ్వరం వచ్చింది కదా, కొంచెం నీరసంగానే ఉంటుంది. ఇంకా ఇడ్లీ అయితే కొంచెం బాగుంటుందని ఇంకా ఇడ్లీ చేశాను అనమాట. ఇడ్లీ ఇంక అందరికి ఇష్టమేలేండి, మా ఇంట్లో రోజు అయినా తింటాం. ఇంకా ఇడ్లీ చేసేసాను. చట్నీ కూడా చేశాను, పల్లీ చట్నీ. దానికి కారం కూడా ఉంది కొంచెం. ఎల్లిపాయ కారం చేశాను కదా, అది ఉందనమాట. మా వారు నేనైతే కారం కూడా వేసుకున్నాను. బాగుంటుంది కారం చట్నీ కాంబినేషన్, బాగుంటుంది. ఇడ్లీకి అందరూ తెలిసిందే కదా ఇది. పిల్లలకైతే స్కూల్ లేదు ఈరోజు. మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ కల్కి మూవీ ఉంది కదా ప్రభాస్ది. కోమలి రానన్నదనమాట. వెళ్దామని నేను మా వారు డిసైడ్ చేసుకున్నాం. నిన్నే రాత్రి పిల్లలకి ఇంకా స్కూల్ కాలేజ్ లేదనేసరికి వెళ్దాం అనుకున్నాం. చాలా రోజులు మూవీకి వెళ్ళకైతే. మేము అంతకుముందు బాగా వెళ్ళేవాళ్ళం మూవీకి. ఎక్కువ పవన్ కళ్యాణ్ మూవీస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అట్లా బాగా పోయేవాళ్ళు అనమాట. ఇంకా ఈరోజు ఈ మధ్య అసలు మూవీస్ రావట్లేదు కదా ఏమి, ఇంకా వెళ్ళట్లేదు. ఇంక మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ కోమలి అన్నది ఇంకా ఉండేది ఒక్కరోజే గమ్మ రెస్ట్ తీసుకుంటా నేను రానన్నదనమాట. సర్లే వాళ్ళకి ఇష్టం, వెళ్ళేదే వాళ్ళ కోసం అయితే వాళ్ళకి ఇష్టం లేకుండా ఎందుకులని మళ్ళీ డ్రాప్ అయిపోయాం అనమాట. ఇంక వెళ్ళట్లేదు. ఇంక ఒక్కరోజు ఇంట్లో ప్రశాంతంగా ఉందాంలే, ఇంక అందరూ ఉన్నాం కదా అని. మాకైతే ఎక్కువ ఏంటంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇంట్లోనే ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అనమాట. బయటికి కనీసం పార్క్ కన్నా పోదాం అనుకున్నాం, అది కూడా కుదరలేదనమాట. ఎందుకంటే మా వారు పడుకున్నారనమాట మధ్యాహ్నం తిన్న తర్వాత. ఇంకా లేపటం ఇష్టం లేదనమాట. సాయంత్రం అయింది లేచేసరికల్లా, లేట్గా లేచారు. ఇంకా ఏం వెళ్తావులేని వెళ్ళలేదు. టిఫిన్ తిన్నాక మా నందిని కోమలి అయితే స్నానం చేసేసారు. ఇంకా మా నందిని హోంవర్క్ మొదలు పెట్టిందనమాట. ఇంకా 10th క్లాస్ కండి, హోంవర్క్ అయితే ఫుల్గా ఇస్తారులేండి. ఇంకా జనవరి దాకా అయితే హోంవర్క్ ఉంటూనే ఉంటుంది. జనవరి తర్వాత ఇంకా చదువుకోవటం ఉంటుంది అనమాట. మా కోమలి కూడా చదువుకుంటుంది. ఇప్పుడే కొంచెం 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలని వచ్చిందనమాట. ఆ గదిలో కూర్చొని చదువుకుంటుంది, ఏమేమి ఇక్కడ రాసుకుంటుంది. మా ఇంట్లో ఇంకా టీవీ పెట్టలేదు, ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు డిస్టర్బెన్స్ అవుతుందని ఇంక పెట్టలేదు అనమాట. నాకు కూడా పని అంతా అయిపోయింది ఈరోజు. ఎందుకంటే త్వరగా లేచాను కదా, వంట పని కూడా ఏం లేదు. వంట పని ఉంటే మెయిన్గా ఉంటుంది కానీ పని ఇంకేం లేదు కాబట్టి బీట్రూట్ ఫ్రై చేశాను. పప్పుచారు నిన్నటి ఉన్నాయి కదా, ఇంకా ఇది అడ్జస్ట్ చేసుకుందాలని నేనేం చేయలేదన్నమాట. ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకొని ఈ లోపల లంచ్ టైం కూడా అయింది. లంచ్కి అయితే ఈ పప్పుచారు ఇది బయట పెడుతున్నాను. కొంచెం చల్లగా ఉంటాయి కదా, తినే ఒక 10 నిమిషాల ముందు బయట పెడితే కొంచెం బాగుంటాయి అనమాట. మరీ కూలింగ్ లేకుండా ఉంటాయి, కూల్గా లేకుండా ఉంటాయి అనమాట. అవైతే బయట పెట్టేశాను. అందరం ఇంట్లో ఉన్నాం కదా ఈరోజు, బాగా హ్యాపీగా ఉందండి. కాకపోతే అందరం ఇంట్లో ఉన్నాం కదా, నాన్ వెజ్ అయితే బాగుండేది అనిపించింది కానీ మా వారు తింటారు. మేము ముగ్గురు తింటాంలే కానీ గురువారం మా వారు తింటారు అనమాట. ఇంకా మా వారు తినకుండా మేము ఎట్లా తెచ్చుకుంటాం చెప్పండి. ఇంకా ఇదైతే మా రోజు లంచ్ అయితే పెరుగు అయితే ఎంత గడ్డగా ఉందో చూడండి. అసలు బాగుందనమాట. మేగడ కూడా తీయను నేను ఎక్కువ శాతం.
ఎప్పుడన్నా నెయ్యి కావాలన్నప్పుడు 4 రోజుల ముందు తీస్తానని చెప్పాను కదా, అట్లాగే కానీ రోజైతే తీయను. మేమైతే ఈరోజు ఇదనమాట మా లంచ్. సింపుల్గా బీట్రూట్ ఫ్రై, పప్పుచారు, ఎల్లిపాయ కారం, పెరుగు అనమాట. అది ఇంకా మా వారైతే ఇంకా మామూలుగా పార్క్కి వెళ్దాం అనుకున్నాం కానీ బోర్ కొట్టింది. ఇంక పిల్లలకి చదువుకోవటం కూడా ఉందిలేండి ఎక్కువ. ఇంకా ఏం వెళ్తాను చెప్పండి. నేనైతే వీడియోస్ అయితే ఎట్లా పెడుతున్నా అంటే ఈరోజు తీసింది రేపు పెడుతున్నా అండి వీడియోస్ అయితే. గురువారం అంటే నిన్న అదే సెలవు ఉందనమాట. అట్లాగే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఈ వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేసరికల్లా నాకు ఇంకా నైట్ సాయంత్రాన్ని పెట్టడానికి కుదరట్లేదనమాట. ఒక్కోసారి నైట్ మాట్లాడుతున్నా, ఒక్కోసారి ఏమో ఉదయాన్నే మాట్లాడి పెట్టేస్తున్నాను అనమాట. అందుకని ఈరోజు తీసింది రేపు పెడతాను, రేపు తీసింది ఎల్లుండి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అట్లా అనమాట. ఇంకా శుక్రవారం పెడుతున్నా కాబట్టి నిన్న తీసిన వీడియో కాబట్టి గురువారం అంటున్నా నేను. అదే అనమాట. శుక్రవారం అయితే మేమందరం నాన్ వెజ్ తింటాం కూడా. అదనమాట. లంచ్ టైం అయిపోయాక లంచ్ తిన్నాక ఇంకొంచెం ఆగిన తర్వాత పిల్లలు అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వద్దులే ఇంకా చదువుకో అని అన్నా అనమాట. కొంచెంసేపు ఫోన్ చూసుకున్నారు, మిక్చర్ తినుకుంటూ కూర్చున్నారు అనమాట ఇద్దరు. స్నాక్స్ మా వారైతే పడుకున్నారు, నిద్రపోతున్నారు. ఎందుకంటే ఆయనకు బాగా నీరసంగా ఉందన్నమాట. జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిందండి, ఫుల్గా వచ్చిందనమాట, మామూలుగా రాలేదు. బాగా నీరసంగా ఉన్నారు. అదిగాక ఈరోజు నైట్ షిఫ్ట్ కూడా వెళ్తున్నారు. ఇంకా సెలవులు ఎక్కువ పెట్టట్లేదు అనమాట. మాకు త్వరలో వేరే చోటుకి వెళ్ళే పని ఉందన్నమాట. అందుకని ఎక్కువ సెలవులు పెట్టట్లేదు ఇప్పుడే. ఇంకా తర్వాత అయితే పిల్లలు స్నాక్స్ ఏదన్నా చేయమన్నారు. ఇడ్లీ పిండి ఉంది కదా, ఉదయం చేసిన ఇడ్లీ పిండి కొంచెం ఉంది. నేను ఎప్పుడైనా ఇడ్లీ పిండి 2 రోజులు చేయనండి ఇడ్లీ. ఎందుకంటే పులిసిందంటే నాకు మేము ఇంట్లో తినమన్నమాట ఎక్కువ ఇడ్లీ. పులిసిందంటే నాకు ఇంకా ఓతప్పం కానీ ఇట్లా పునుగులు కానీ చేస్తాను అనమాట. ఇడ్లీ అయితే చేసుకోను. మిగిలితే కొంచెం మిగిలింది, ఎక్కువ కూడా మిగలలేదు. నేను ముందే చెప్పా కోమలి అన్నం కూడా తినాలి అని చెప్పాను అనమాట. సరే తింటామన్నారు. అందుకని తొందరగా చేస్తాను. ఈ స్నాక్స్ కూడా 4 గంటలకే చేశాను అనమాట. ఇప్పుడు తింటే మళ్ళీ 7:30, 8 గంటలకల్లా అన్నం తింటారు కదా, కొంచెం ఆకలి వేస్తుందని తొందరగా చేస్తున్నాను అనమాట. దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. మా పిల్లలకైతే ఎక్కువ తినరు కానీ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తే నేను చెప్పినా బాగుంటుంది కోమలి తినండి. ఇంకా మళ్ళీ దాంట్లో వాళ్ళకు కొంచెం మాకు కొంచెం వేసుకుంటారు చెప్పండి. కొంచెం పిండి ఉంది, ఇంకా అది కొంచెం ఆనియన్స్ అయితే పచ్చిమిర్చి అయితే వేస్తా అని చెప్పా. సరే అన్నారు అనమాట, తింటామన్నారు. బాగుంటాయండి పురుగుల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి లేకపోతే అసలు నాకు నచ్చదనమాట. ఈ రెండు ఒకటను జీలకర్రను ఇవి ఉంటే బాగుంటుంది అనమాట. వాటిలో నూనె అయితే ఉంచుతున్నాను, డైరెక్ట్గా కళాయిలోనే ఉంచుతున్నాను. ఇంట్లో మామూలుగా అయిపోయిందిలేండి నూనె. ఇంకా దీంట్లోనే ఉంచేసి చేద్దామని చేసిన తర్వాత గిన్నెలో పోసేస్తాను అనమాట. నేనైతే ఒకసారి చేసింది అయితే వాడతాను నూనె అయితే. మనం ఇంట్లో చేసుకునేవి కాబట్టి వాడుకోవచ్చు, ఏం కాదు. మనం కాగిన నూనెగా అంత డీప్ ఫ్రై మనం ఏం చేయం కదా, మరి నల్లగా అయ్యేటట్టు ఏం చేయం కాబట్టి వాడుకోవచ్చు, ఏం కాదు. మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉందన్నమాట. పిల్లలకి ముందే చెప్పా నైట్ అన్నం ఉంటుంది కోమలు తినాలని చెప్పాను అనమాట. మా వారికి అయితే చపాతీ చేసేయాలండి. ఇంకా నైట్ చపాతీ తింటున్నారు ఎక్కువ. ఇడ్లీ చేస్తా అంటే వద్దులే చపాతీ చేయమన్నారనమాట. మా వారికి అయితే చపాతీ. నేనైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఈ పని చేసుకుంటున్నాను అనమాట. మనకేంటంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అది పొయ్యి మనకి ఇవన్నీ కట్ చేసి కలిపి మిక్స్ చేసి పెట్టేసరికల్లా ఆయిల్ కాగిద్ది, వెంటనే చేసేసుకోవటం అనమాట. నేను ఎప్పుడైనా ఎక్కువ శాతం అయితే అంతే చేస్తా. పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి ఈ పని చేసుకుంటాను అనమాట. 2 పనులు తొందరగా అయిపోతాయి. అదే మళ్ళీ మనం కలిపి పెట్టేసి ఆయిల్ పొయ్యి మీద పెట్టేసినాం అనుకోండి, చాలా టైం పట్టిద్ది ఆయిల్ కాగేసరికల్లా. ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తే కట్ చేశాను. తర్వాత దాంట్లో కొంచెం మైదా పిండి వేస్తున్నాను. మామూలుగా అయితే మనకు పునుగులు రావన్నమాట. మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు అనమాట. నేనైతే మైదా వేస్తున్నాను ఈరోజు. బియ్యం పిండి అయిపోయింది, లేదు మళ్ళీ పట్టించాలి. మా పక్కనే మరుంది, పట్టిద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నాను అనమాట. పట్టించాలి, అందుకని కొంచెం పట్టింది, ఎక్కువ పట్టలేదులేండి. మైదా పిండి వేసాను, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాను, జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేస్తాను, నాకు అట్లాగే ఇష్టం ఎందుకో కానీ. మామూలుగా చిన్న పీసెస్ నాకు ఇష్టం ఉండదన్నమాట, పొడవుగా కట్ చేస్తాను. జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటున్నాను, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అంతకుముందు జీలకర్ర అయిపోతే ఇది ఓపెన్ చేశాను అనమాట. ఇది ఆల్రెడీ ఓపెన్ చేయలేదు, అయిపోయిందని. ఆవాలు కూడా అయిపోయినాయండి ఇంట్లో. ఆవాలు కూడా తీసుకురావాలి, తెప్పిద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఈ మంత్ సరుకులు తేవాలి కదా అని ఇంకా ఆగా అనమాట. సరుకులు ఇంకా అన్నీ తెప్పించలే, అయిపోయినాయి అనేసి ఇంకా శాలరీ రాగానే సరుకులు మొత్తం నెల మొత్తానికి తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇప్పుడే వచ్చింది కాబట్టి శాలరీ, ఇంకా సరుకులు రేపు ఇంట్లో మా వారు తెస్తా అన్నారు అనమాట. అందుకని ఇంక ఇక్కడ తెప్పించలేదు. ఇంక 1 రోజు 2 రోజులకి ఏముంది అని తెప్పించలేదు అనమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కరివేపాకు కూడా వేసాను. ఉంటే కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది రండి, కొత్తిమీర లేదనమాట. ఇంకా ఈ వీటితో అయితే
సాల్ట్ ఆల్రెడీ వేసాను కానీ సరిపోదన్నమాట, ఇంకొంచెం వేసుకున్నాను. కొంచెం వేయాలండి, పిండి ఎక్కువ లేదు, కొంచెం అయితేనే బెటర్ అండి. ఎక్కువ చేసుకున్నా కూడా పిల్లలు మళ్ళీ నైట్ అన్నం తింటారు అనమాట. తలా 4 వచ్చినాయి, అందరం తిన్నాం. మా వారు లేస్తే పార్క్కి వెళ్ళేవాళ్ళే కానీ ఇంక లేవలేదు, లేపబుద్ధి కలేదనమాట. లేపమన్నారు 4-5 లేపమన్నారులే కానీ ఇంకా బాగా మంచి నిద్రపోతున్నారులేని ఇంకేలేదు. కొంచెం నిద్రపోతే రిలాక్స్ అవుతారు కదా, కొంచెం బాడీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అనేసి ఇంకా పడుకొని చిన్న డోర్ వేసేసి అనమాట. బెడ్రూమ్లో పడుకున్నారు, డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుందని కిచెన్ డోర్ వేసేస్తే మనకి వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. అలాగే వేడిగా ఉంటుంది అనమాట. పొయ్యి వెలిగించి మనం ఆయిల్ ఫుడ్ ఏదైనా చేస్తుంటే రూమ్ అంతా వేడిగా అయిపోద్ది. అందుకని ఇంకా డోర్ వేసేసి అనమాట, కొంచెం ఆయనకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, వేడిగా లేకుండా ఉంటుందని. ఇదైతే పునుగులు అయితే వేసేసుకున్నాను సింపుల్గా అండి, ఏం లేదు. మామూలుగా పునుగులు వేసుకోవటమే. మనం చిన్నవి పెద్దవి అనేది మన ఇష్టం అనమాట, సైజుని బట్టి. పెద్ద వేసుకున్న బాగుంటాయి, చిన్నవి బాగుంటాయి. మా సైడ్ అయితే పెద్ద వేస్తారు, కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. బోండాలని కూడా అంటారు. ఇడ్లీ పిండి ఒక టేస్ట్ ఉంటుంది, దోశ పిండి ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. ఇడ్లీ పిండి ఎప్పుడైనా మనకు ఆయిల్ పీల్చదండి, ఎందుకంటే రవ్వ ఉంటుంది కదా దాంట్లో. రవ్వ అనేది ఎప్పుడైనా ఉప్మా రవ్వ అయినా ఇడ్లీ రవ్వ అయినా ఆయిల్ అనేది పీల్చదు అనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం ఓకే, కానీ అంతగా ఎక్కువగా పీల్చుకోదనమాట. దీనికైతే దోశపిండికి అయితే బాగా పీలుస్తుంది ఆయిల్. నేను ఎందుకంటే దోశపిండితో చాలా అంటే చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి, కానీ ఎక్కువ శాతం అయితే ఇడ్లీ పిండితోటే చేస్తాను పునుగులు అయితే. ఆ బోండాలు చేయడం అయితే చాలా తక్కువ అనమాట దోశపిండితోటి. ఇవి చేస్తున్నాను, బాగా వచ్చాయండి క్రిస్పీగా, చాలా ఎంత బాగున్నాయో అసలు ఈరోజైతే. అదేంటో కానీ కొన్ని చేసుకున్నప్పుడే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఏదైనా సరే ఎక్కువ చేసుకుంటే అంత అనిపించదు, కొన్ని చేసుకున్న రోజే చాలా టేస్టీగా వస్తాయి అనమాట. ఆనియన్స్ కూడా ఇట్లాగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే మనకి బాగా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట, భలే టేస్ట్ ఉంటాయి. మళ్ళీ ఇంకా అయ్యే తీసేసాను, మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇది ఒక్క వేయాలండి అయ్యేది, ఎక్కువ చేయలేదు, అది పిండి ఎక్కువ లేదు కదా. ఇంకా నేను మామూలుగా ఇది అయిపోతే రేపు ఉదయం ఊతప్పం చేద్దాం అనుకున్నాను అనమాట. పిల్లలు ఏదన్నది చేయమన్నారని చేస్తున్నాను. ఇవి మళ్ళీ ఇడ్లీకి పోసాను, ఎందుకంటే మా వారికి జ్వరం వచ్చింది కాబట్టి ఇడ్లీ తింటే బెటర్లే మంచిదని. ఇంకా ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు, కాకపోతే కొన్నే కదా అని ఇంకా ఆయనకు కూడా నోరు బాగుంటలేదు కదా అనేసి తలా 4 తిన్నాం అనమాట. లేకపోతే ఆయిల్ ఫుడ్ తినేవారు కాదు, నోరు బాగాలేదంటున్నారు. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నోరు కొన్ని రోజులు బాగుండదు కదా, అట్లాగనమాట. కారం కూడా ఉంది కదా, కారం నంచుకుని తింటే బాగుంటుందని తిన్నారనమాట. అంటే నేను ఇది చేస్తారు కూడా లేచారు నిద్రలేసారు సమయానికి, ఇంక అందరం కూర్చొని తిన్నాం అనమాట. ఇది ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇప్పటితోటి. మళ్ళీ ఇడ్లీకే పోసాయండి, మళ్ళీ అది రుబ్బాలన్నమాట. పిల్లలు ఇంట్లో ఉంటే మనం అనుకుంటాం కానీ ఎంత పని ఉంటుందో, వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, చేయకుండా అయితే ఉండలేం కదండి. వాళ్ళు ఉండేదే ఎప్పుడో ఒకరోజు ఉంటారు, సండే రోజు ఉంటారు కానీ ఇంకా నిద్రపోయి లేచేసరికి 9-10 అయితే ఉంటుంది. ఇంకా లేచి మళ్ళీ తలస్నానాలనే అంటే ఎక్కువ మా నందిని ఈరోజు తలస్నానం చేసింది, కానీ నేను సండే తలస్నానం చేపిస్తాను పిల్లలిద్దరికి ఎప్పుడైనా. స్కూల్ నుంచి అప్పుడు కూడా అంతే, సండే రోజే చేపిస్తాను, మధ్యలో చేయించను అనమాట. ఎందుకంటే ఇంకా మధ్యలో టైం కూడా దొరకదు కదా, తలలో కూడా మా కోమలి జుట్టు కొంచెం మందంగా ఉంటుంది అనమాట, అంత తొందరగా ఆరదు. ఒకరోజు మొత్తం జుట్టు వదిలేసి ఉంటేనే ఆరిద్ది అనమాట. అందుకని ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేను ఆదివారమే తలస్నానం చేయించేదాన్ని, ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట. మా నందిని ఈరోజు ఇంట్లోనే ఉన్నా కదా అని తలస్నానం చేసింది, మా కోమలి అయితే సండే చేస్తా అన్నది. అది అట్లాగా ఇంకా పిల్లలు ఉంటే పని ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి. మళ్ళీ వాళ్ళకి ఏదన్నా అడిగితే చేసి పెట్టడం, లేకపోతే లేటుగా లేస్తారు, లేటుగా బట్టలు ఉతకటం, లేటుగా స్నానాలు అవుతాయి, లేటుగా బట్టలు ఉతకటం అవుతుంది, అన్నీ లేట్ అయిపోతుంటాయి అనమాట. అది పిల్లలు స్కూల్కి కాలేజీకి పోతేనే కొంచెం మనకి రెస్ట్ దొరికిద్ది అనమాట. ఎందుకంటే నేను ఈ టైం కల్లా నేను పని అంతా చేసుకునేదాన్ని, అది ఈ టైం కంటే 9 గంటలకల్లా పని అంతా అయిపోద్ది అనమాట. బట్టలు ఉతకటం కూడా అయిపోద్ది నాకైతే. ఈరోజు బట్టలు అయితే 12 గంటలప్పుడు ఉతికా. లేట్గా స్నానం చేశారు కాబట్టి ఇంకా స్నానం చేసినాకే బట్టలు ఉతకాలి కదా, ఇంకా మళ్ళీ అవి కొన్ని ఉతికినంటే మళ్ళీ కొన్ని అంతే ఉంటుంటాయి కదా, అందుకని మొత్తం ఒకసారి ఉతికేసాను అనమాట. ఇదైతే అయిపోయింది పునుగులు చేయటం అయితే. ఇట్లా ఆయిల్తో పోసిన తర్వాత మనం అయిపోయిన తర్వాత ఎప్పుడు కళాయిలో ఉంచకూడదండి. ఆయిల్ ఉంచితే మనకి ఆవిరిగా ఉండి నూనె అంతా పీల్చేస్తుంది అనమాట. మనం వెంటనే గిన్నెలో పోసేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు అంతే కళాయిలో ఉంచుతారు కానీ అట్లా ఉంచకూడదు అనమాట. ఆయిల్ తగ్గిపోద్ది, మీరు గమనిస్తే కనుక చాలా తగ్గిద్ది ఆయిల్. ఎందుకంటే కళాయి బాగా వేడి మీద ఉంటుంది కదా, ఒకసారిగా ఆపేసరికల్లా మనకు అదనేది మొత్తం ఆవిరైపోద్ది అనమాట. ఆయిల్ అనేది ఎప్పుడు అట్లా ఉంచకూడదు. చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా, చాలా బాగున్నాయండి. అసలు ఆయిలే పట్టలేదు అనమాట. ఆయిల్ అంటే మనకి చేతికి అయితే మామూలుగా ఇట్లా అంటుతుంది, కానీ మనకి ఒక్కోసారి ఏంటంటే లోపల కూడా పిండికి కూడా ఆయిల్ పట్టిద్ది అనమాట. అట్లా పట్టకుండా బాగుంది.
పైనే ఉంటుంది అనమాట. లోపల పిండికి అనేది ఆయిల్ పట్టదు. చాలా బాగా కుదిరాయి. ఇవి నాకు ఇష్టం లేండి బాగా. ఇంకా మామూలుగా దోసపిండితో కూడా చేస్తాం, కానీ ఆయిల్ అయితే ఎక్కువ పట్టిద్ది. అది ఎక్కువ చెయ్యను నేనైతే, ఎక్కువ శాతం అయితే. ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు అదే ఒక టేస్ట్ ఉంటాయి, ఇదే ఒక టేస్ట్ ఉంటాయిలేండి. ఈరోజు స్నాక్స్కి అయితే ఈరోజు పునుగులు చేశాను సింపుల్గా. అసలు బయటికి వెళ్దాం అనుకున్నాం, ఇవి బయటికి వెళ్తే ఇవి కూడా తీసుకెళ్ళి అక్కడే తిందాం అనుకున్నాం అనమాట పార్కులో. ఈరోజు వెళ్ళటం కుదరలేదు. మూవీకి అనుకున్నాం, అది కుదరలేదు. ఈ పార్క్కి అనుకున్నాం, ఇది కుదరలేదు అనమాట. ఇంకా మా వారు ఇప్పుడే లేచారు. ఇంకా అందరం కూర్చొని తింటున్నాం. ఇది ఇట్లాగే బాగుంటుందండి, అందరం ఇంట్లో ఉన్నప్పుడు అందరం కూర్చొని తింటేనే బాగుంటుంది కదా. మేము ఈరోజు టిఫిన్ అంతే తిన్నాం, లంచ్ అంతే చేసినాం, స్నాక్స్ అంతే తిన్నాం, నైట్ కూడా అంతే తిన్నాం అనమాట. అందరం కలిసి తిన్నాం. మా వారి తర్వాత పాయసం అడిగారు, అదే పరమాన్నం అడిగారు. సగ్గుబియ్యం పరమాన్నం చేశాను కదా, అది అడిగారు, అది పెట్టాను అనమాట. మా వారి కోసం అసలు చేసింది, ఆయనే చేయమన్నారు అనమాట. అందుకే చేశాను కదా. అయిపోయింది చూసారుగా, పరమాన్నం మొత్తం తొందరగా అయిపోయింది అనమాట. ఇంత తొందరగా అయిపోద్ది అనుకోలేదు. స్వీట్ తక్కువ కదా మేము తింటాం, అందుకని అయిపోద్ది అనుకోలేదు. కాకపోతే నేను లిమిట్గా స్వీటు చాలా తక్కువ లిమిట్గా వేసాను అనమాట. చాలా బాగుంది, మరి ఎక్కువ స్వీట్ అనిపించకుండా చాలా బాగుందనమాట. ఇంకా తిన్నాక కొంచెంసేపు పైకి వచ్చాము ఇలాగా. ఇదండి ఈరోజు వీడియో అయితే. చాలా బాగా గడిచిపోయింది, పిల్లలు ఇంట్లో ఉన్నందుకైతే హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ అంటే ఏముందండి, ఇంకా బయటికి పోతే ఎంజాయ్ కాదు కదా, ఇంట్లో అందరం కలిసి ఉన్నా కూడా ఎంజాయ్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇది ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.